ఈరోజు టెంపుల్ దర్శనానికి వెళ్దామా? రండి. ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం శ్రీ భోగేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఈ వీడియోలో మీకు టెంపుల్ ఎలా ఉంటుంది అని చూపిస్తా, జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు టెంపుల్ యొక్క చరిత్ర అండ్ స్థల పురాణం చెప్పుకుందామా? మొదట ఆంధ్ర రాజన్యులైన శాతవాహనుల తర్వాత మళ్ళీ దక్షిణాన్ని ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చి పరిపాలించింది కాకతీయులే. వారి రాజధాని అయిన ఓరుగల్లు ఒకప్పుడు ఆంధ్రనగరి అనేవారని శాసనాలను బట్టి తెలుస్తుంది. ఇదే నేడు వరంగల్ అని పిలువబడుతున్నది. కాకతీయులది మొదట రాజధాని హనుమకొండ, ఆ తరువాత ఓరుగల్లుకి మార్చబడింది. ఆ రెండింటికి మధ్య ఉన్నదే మటియావాడ. దీనిని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేశారు. మటి అంటే వ్యాపార వస్తువు అని విషిదమవుతుంది. కానీ అలాంటి వస్తువులకు కేంద్రం హనుమకొండ. ఓరుగల్లుకు మధ్యనున్న ఈ ప్రాంతమే మటియావాడగా ప్రసిద్ధి చెందింది. అది కాలక్రమంలో మట్టెవాడగా మారిపోయింది. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు అవే పేర్లతో పిలువబడుతున్న ప్రదేశాలు వడ్డేపల్లి, పిల్లలమర్రి ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే కొంచెం మార్పుతో ఇప్పటికీ ఉన్నదే ఈ మట్టియావాడ. హనుమకొండ నుంచి ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయం వరకు ఉన్న 2 కోసుల వీధిని ప్రోలరాజు నిర్మించి, ఆ మార్గానికి 2 వైపులా ముక్తేశ్వరుడు, భీమేశ్వరుడు మొదలైన 250 ఈశ్వర స్థానాలను కట్టించగా, ఆ కాలంలో నిర్మించిన దేవాలయాలు కొన్ని ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి. వాటిలో వ్యాపార కేంద్రమైన మటియావాడలో నిర్మించిన ఈ భోగేశ్వరాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో ఇప్పటికీ కనిపించే కొన్ని స్తంభాలు, గర్భాలయంలో భోగేశ్వరునిపై భాగంలో ఉన్న రాతి చక్రం, దానికి 4 వైపులా ఉన్న పద్మదళాలు, ముందుకి పొడుచుకుని వచ్చినట్లుగా గర్భాలయం ముఖద్వారము, చిన్నగా ఉన్న ద్వార ప్రవేశం, గర్భాలయం ద్వారంపై కనిపించే గజలక్ష్మి, ముఖద్వారానికి దిగువ భాగంలో ఇరువైపులా కనిపించే వీరభద్రుని విగ్రహాలు, మహాగణపతి విగ్రహం ఇవన్నీ కాకతీయుల దేవాలయమే అని చెప్పకనే చెబుతున్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క గోపురం అండి. చరిత్ర అయితే విన్నారు కదా, మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏదైనా గట్టిగా మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే అసలు జరుగుతాయంట. చుట్టూ ప్రజలు చెప్పారు. చూడండి ఎంత బాగున్నాడో స్వామివారు. ఇక్కడ వచ్చేసి హోమాలు జరిపించుకోవచ్చు. ఇక్కడ హనుమాన్ దండకం ఉంది, హనుమాన్ చాలీసా, లింగాష్టకము, బిల్వాష్టకము, ఇంకా నవగ్రహ శ్లోకాలు కూడా ఉన్నాయండి. ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడు మా అయ్యగారి మాటల్లో ఒకసారి విందామా? శ్రీమాత్రే నమః. శ్రీ భోగేశ్వర స్వామి దేవస్థానం, మట్టవాడ, వరంగల్. ఈ దేవాలయము క్రీస్తుశకము 1244 సంవత్సరం దేవాలయము. రుద్రమాదేవియకు గణపతి దేవుడు పరిపాలించే దేవాలయము. దాదాపు 900 సంవత్సరాలు కావస్తుంది. ఈ దేవాలయం భోగేశ్వరుడు అనేది, భోగి అంటే పాము. ఇప్పటికి కూడా ఈ లింగోద్భవ కాలంలో పాము సంచరిస్తూ ఉంటుంది ఇక్కడ, కాబట్టి దీనికి భోగేశ్వరుడు అనే పేరు పెట్టారు. అన్ని దేవాలయాలు తూర్పు ముఖంగా ఉండి ఉత్తరంగా ప్రాణవట్టం ఉంటుంది, కానీ ఉత్తర ముఖంగా ఉండి తూర్పు ప్రాణవట్టం ఉన్న దేవాలయం ఇది ఒకటే. లోపల చిన్న లింగము ఉంటుంది. ఆ చిన్న లింగం కింద భూమిలోకి 11 లింగాలు ఉంటాయి. మీరు తీసిన వీడియో అదంతా, ఆ లింగం కింద ఇంకా భూమిలోకి 11 లింగాలు ఉంటాయి. ఇక్కడ ఉదయం పూట ఎవరైనా కూడా ఉదయం 6 గంటల 12 వరకు ఎవరైనా స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి నీళ్ళు పోసి లింగాన్ని ముట్టుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే ఆ లింగం మీద నీళ్ళు పోసి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళు 11 లింగాలు నీళ్ళు వెళ్తాయి. 11 లింగాలు నీళ్ళు తాకుతాయి. 5వది సువర్ణలింగం. ఉన్న 11 లింగాల్లో 5వ లింగం సువర్ణలింగం, బంగాళలింగం అంటారు. అది ఇంకోటి ఈ పోషణ నీళ్ళు కొన్ని 11 లింగాలు నీళ్ళు తాకడమే కాకుండా కొన్ని స్వతంత్ర బయటికి వెళ్తాయి. శివపంచాయత క్షేత్రం ఉంటుంది. అక్కడ అంబికాదేవి, విష్ణుమూర్తి, సూర్యుడు, గణపతి, శివపంచాయత క్షేత్రం అది. ఇంకోటి ఏంటంటే ఈ కింద శ్రీచక్రాలు 2 ఉంటాయి. శ్రీచక్రం ఇట్లా ఒకదాన్ని ఒకటి ఉంటుంది. శ్రీచక్రం ఓళ్ళ నుంచి కిందికి భూమిలోకి ఉంటాయి. పైన గర్భగుడిలో పైన చుట్టూ పద్మదళాలు, శ్రీచక్రం కూడా ఉంటుంది. చాలా మహనీయ క్షేత్రం ఇది. సంతానం లేని వారికి కానీ, వివాహం జరిగిన వారికి కానీ ఎటువంటి కోరికలు కోరికను కూడా నెరవేరుతాయి అనేది భక్తులు చాలా కూడా నమ్మకం. చాలామంది రోజు నిత్య భక్తులు వస్తూనే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు గర్భగుడిలోకి వెళ్ళి లింగాన్ని ముట్టిన అవకాశం మా దేవాలయాల్లో ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద ఏమిటి లేదు. ప్రతి ఒక్కరు గర్భగుడిలోకి వెళ్ళేసి ముట్టుకున్నావు. శివరాత్రితో సహా, శివరాత్రికి అయినా సరే అందరు గర్భగుడిలోకి వెళ్ళాల్సిందే, లింగాన్ని ముట్టుకోవాల్సిందే. రుద్రమాదేవి తండ్రి, గణపతి దేవుడు పరిపాలించే దేవాలయం ఇది. ఆయన ప్రతిష్ట చేసిన దేవాలయం గణపతి దేవుడు. కాకతీయుల దేవాలయం ఇది. కాకతీయుల దేవాలయం, రుద్రమాదేవి తండ్రి, గణపతి దేవుడు పరిపాలించే దేవాలయం.
ఇది అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది క్షేత్రపాలకు లక్ష్మీ గణపతి. ఇది ఎక్కడో బోర్లపాడు ఉందని చెప్పేసి మనకు శివానందమూర్తి గారు చెప్తూ ఉంటారు. ఆ లక్ష్మీ గణపతి కనుక మనం వెతికి పునఃప్రతిష్ఠ చేస్తే కాశీని మించిపోతుందని చెప్పేసి అని గురుగారు చెప్తూ ఉంటారు. లక్ష్మీ గణపతి అనేది మరి ఇక్కడ ఉందా, దేవాలయంలో ఉందా, ఈ ఏరియాలో ఉందా అనేది మనకి ఇంకా తెలియదు. టైం వస్తేనే బయటకు వస్తుందని చెప్పేసి ఆ నమ్మకమైన ఉన్నాం మేము. అది అమ్మవారు కూడా అన్నపూర్ణ అమ్మవారు, ఇది కూడా ఆ కాలంలో పెట్టింది ఇది కూడా. అది